హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేయబోయే రెసిపీ గోంగూర ప్రాన్స్. ముందుగా ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కగానే అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న ప్రాన్స్ వేసుకొని ఫ్రై చేసుకోండి. దీంట్లో రుచికి తగినంత సాల్ట్, కొంచెం కారపొడి వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై అయిపోయిన దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఒక టమాటా తరిగి వేసుకోండి. అందులో ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూర అంతా కూడా వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోండి, తొందరగా వేగిపోతుంది. అందులో 2 ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. అందులో మనకి 1 స్పూన్ ధనియాలు పువ్వు, 4 లవంగాలు, 1 దాల్చిన చెక్క, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఇంకో పక్క మిక్సీ గిన్నె తీసుకొని అందులో వెల్లుల్లి రెబ్బలు, తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ వేసేసి ముందుగా వేయించి పెట్టుకున్న గోంగూర అంతా కూడా వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకో పక్క ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోండి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఒకసారి ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, అదంతా కూడా వేసేసి అందులో కొంచెం వాటర్ కూడా వేసుకొని కలుపుకొని శుభ్రంగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం కారం, రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోండి. కొంచెం గరం మసాలా పొడి కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టండి. వేగిపోయింది కదండి, చూడండి ఎంత చక్కగా వేగిపోయిందో. అందులో కొత్తిమీర వేసి కలిపేసి స్టవ్ ఆపేసి దించేసుకొని సర్వ్ చేసుకోండి. ఇది రైస్తో బెస్ట్ కాంబో అండి.